నాది సాయిరామ్ తెలుగు టాక్ ఫై ఛానల్ అండి. ఈరోజు వచ్చేసి 'కార్తీక దీపం' సీరియల్‌లో ఏం జరిగిందో తెలుసుకుందాము. దీపకు గౌతమ్ వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. గౌతమ్ గురించి "నువ్వు చెప్పిందంతా నిజమే దీప" అని కాంచన అంటుంది. గౌతమ్ బల్బుతో వచ్చాడని, అందుకే బెదిరించాడని దీప అంటుంది. అనవసరంగా ఆపావని దీప అంటే, ఇప్పటికి ఉన్న చెడ్డ పేరు చాలని అనసూయ చెప్తుంది. ఎక్కడో ఏదో జరుగుతుందని, లేకపోతే గౌతమ్ వచ్చి దీపకి వార్నింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదని కాంచన అంచనా వేస్తుంది. తన పనికి దీప అడ్డుపడకుండా జాగ్రత్త పడుతున్నాడని అంటుంది. మాట తీసుకున్న కాంచన అండి. మీ నాన్న మనసు మార్చుకొని మనవరాలి పెళ్లి వీడితో చెయ్యడు కదా అని సరిగ్గా ఊహిస్తుంది అనసూయ. ఇంత జరిగాక అలా చేయడని కాంచన అంటుంది. అలా కాకపోతే వాడు మన ఇంటికెందుకు వస్తాడని అనసూయ అంటుంది. అసలు గౌతమ్ ఎందుకు వచ్చినట్టు అని మనసులో అనుకుంటుంది దీప. గౌతమ్ విషయంలో ఏం చేసినా ముందు తనకు చెప్పాలని దీపను అడుగుతుంది కాంచన. చెప్పకుండా చేస్తే నా మీద ఒట్టే అని అంటుంది. నా కోడలికి అన్యాయం జరగకూడదని అంటుంది. చేతిలో చేయి వేయించుకొని మాట తీసుకుంటుంది. గౌతమ్ విషయంలో చెప్పకుండా ఏం చేయనని మాటిస్తుంది దీప. పారిజాతానికైతే అనుమానం అయితే ఎక్కడో గట్టిగా కొడుతుందండి జ్యోత్స్న మీద. అది తెలుసుకుందామని ప్లాన్ చేస్తుంది. జ్యోత్స్న టెన్షన్గా ఉండగా పారిజాతం అక్కడికి హుషారుగా వస్తుంది. షాపింగ్కి వెళ్దామని అడుగుతుంది. ఇంతలో దీపని బెదిరించేనలా ఫినిష్ అని గౌతమ్ నుంచి జ్యోత్స్నకి మెసేజ్ వస్తుంది. దీంతో జ్యోత్స్న నవ్వుతుంది. ఎలా రెచ్చగొడితే వెళ్ళి దీపం మీద పడతావో తెలుసు కదా అని మనసులో అనుకుంటుంది. కలుద్దామని గౌతమ్ మరో మెసేజ్ చేస్తాడు. నీలో ఉన్న వేరియేషన్లు చూడలేకున్నానని పారిజాతం అంటుంది. ఇప్పటి వరకు ఏదో పోగొట్టుకున్నట్లు దిగాలుగా ఉండి సడన్గా మెసేజ్ రావగానే నవ్వావని, ఈ మార్పుకి కారణం ఏంటని అడుగుతుంది. ఫ్రెండ్ మెసేజ్ చేసిందని జ్యోత్స్న అబద్ధం చెప్తుంది. నువ్వేదో దాస్తున్నావే. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత గదిలో నేను చూసినప్పుడే అనుమానం మొదలైంది. మరొకరి మీద అనుమానం మొదలైంది. దాన్ని తీర్చుకుంటే నీ మీద ఉన్న అనుమానం తీరుతుంది అని అనుకుంటుంది పారిజాతం. పారిజాతానికైతే నిజం చెప్పిన సత్తిపండండి. స్వప్న భర్తను అంటూ నాటకం ఆడిన సత్తిపండును పారిజాతం కలుస్తుంది. నిజం చెప్పాలని అడుగుతుంది. రమ్య నా భార్యే, తన కడుపులోని బిడ్డకి తండ్రి నేనే అని మళ్ళీ అబద్ధం చెప్తాడు సత్తిపండు. సుత్తి కొట్టద్దని రమ్య చేయి నొక్కి నువ్వు మాట్లాడినప్పుడే అనుమానించానని చెబుతుంది. దీంతో నిజం చెప్పడానికి 20,000 ఇస్తానంటూ డబ్బును సత్తిపండు చేతిలో పెడుతుంది. అప్పటికి సత్తిపండు నిజం చెప్పకపోవడంతో మరింత డబ్బు చూపిస్తుంది పారిజాతం. దీంతో సత్తిపండు నిజం చెప్పేస్తాడు. రమ్య కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి నేను కాదు, రమ్య నా పిల్లమే కాదు అని పారిజాతానికైతే నిజం చెప్పేస్తాడు సత్తిపండు. జ్యోత్స్ననే చెప్పమంది అనగానే పారు అయితే షాక్ మీద షాక్ తింటదండి. రమ్య కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఎవరు సత్తిపండుని పారిజాతం అడుగుతుంది. ఆ విషయం తనకు తెలియదని, తనకు చెప్పాలని అడిగిన వాటికే చెప్పానని సత్తిపండు అంటాడు. దీంతో ఎవరు చెప్పమన్నారని పారిజాతం అడుగుతుంది. ఇచ్చిన డబ్బుకి ఇంతే చెప్తానని సత్తిపండు అంటే మరో డబ్బు కట్ట ఇస్తుంది పారు. జ్యోత్స్ననే తనతో నాటకం ఆడించిందని సత్తిపండు చెప్పేస్తాడు. దీంతో పారిజాతం ఇంకా షాక్ అవుతుంది. నెత్తిన పిడుగు పడ్డట్టు చేస్తుంది. సత్తిపండు అక్కడి నుంచి వెళ్తాడు. దీప చెప్పినట్టు రమ్య కడుపులో పెరుగుతున్న బిడ్డకి గౌతమే తండ్రా అని పారిజాతం అనుమానిస్తుంది. జ్యోత్స్న ఈ నాటకాలన్నీ ఏంటో నీతోనే తేల్చుకుంటా అని పారిజాతం అనుకుంటుంది. రెస్టారెంట్లో కావేరి, జ్యోత్స్న, గౌతమ్ ఎంట్రీ. ఓ రెస్టారెంట్లో శ్రీధర్, కావేరి తింటుంటారు. కార్తీక్ రెస్టారెంట్ అయితే బాగుండేదని కావేరి అంటుంది. శ్రీధర్ కౌంటర్లు వేస్తుంటాడు. ఇద్దరు వాదులాడుకుంటూ ఉంటారు. ఇంతలో ఫోన్ రావడంతో శ్రీధర్ పక్కకు వెళ్తాడు. ఇంతలో అదే రెస్టారెంట్లోకి గౌతమ్, జ్యోత్స్న కలిసి వస్తారు. వీళ్ళిద్దరికి పెళ్లి క్యాన్సిల్ అయింది కదా, మళ్ళీ కలిసి తిరుగుతున్నారేంటి అని కావేరి అనుకుంటుంది. కావేరికి అయితే డౌట్ వచ్చింది. ఇంతలో కావేరి వెనకే కూర్చుంటారు జ్యోత్స్న, గౌతమ్. దీపకి వార్నింగ్ ఇస్తే ప్రాబ్లం క్లియర్ అవుతుంది అనుకున్నావా అని జ్యోత్స్న అంటే, దీప మళ్ళీ నా పర్సనల్ విషయాల్లోకి రాదని గౌతమ్ అంటాడు. వీళ్ళేంటి దీప గురించి మాట్లాడుకుంటున్నారని, ఎంగేజ్మెంట్లో వీడిని కొట్టింది కదా అని కావేరి అనుమానిస్తుంది. మీ తాతతో పెళ్లి గురించి మాట్లాడానని, ముహూర్తాలు పెట్టాలని చెప్పానని గౌతమ్ అంటాడు. దీప అంత ఈజీగా వదిలిపెట్టదని జ్యోత్స్న అనుకుంటుంది. నేను చాలా వైలెంట్, కానీ ఫ్యామిలీ డిస్టర్బ్ అవ్వకూడదని జస్ట్ వార్నింగ్ ఇచ్చానని గౌతమ్ అంటాడు. తప్పు చేసావా అని జ్యోత్స్న అడిగితే లేదంటాడు గౌతమ్. పారు రాకతో జ్యోత్స్న అయితే కంగారు పడుతుందండి. పారిజాతం అదే రెస్టారెంట్కి వచ్చేస్తుంది. దీంతో గ్రానీ ఏంటి ఇక్కడికి వస్తుందని జ్యోత్స్న కంగారు పడుతుంది. కావేరి కూడా ఏంటి ఈవిడ వస్తుందని అనుకుంటుంది. గౌతమ్తో జ్యోత్స్న ఉన్న విషయాన్ని పారు చూసేస్తుంది. గౌతమ్ మళ్ళీ మాట్లాడదామని అతడిని పంపించేస్తుంది జ్యోత్స్న. పారిజాతాన్ని గౌతమ్ పలకరిస్తాడు. నేను ఇక్కడ ఉన్నట్టు ఎలా తెలుసు అని జ్యోత్స్న అడిగితే, ఇంతకంటే పెద్ద విషయాలు తెలుసుకున్నానని పారిజాతం చెప్తుంది. పారు మాటలకి జ్యోత్స్న అయితే షాక్ అవుతుంది. గౌతమ్ కాల్ చేస్తే లిఫ్ట్ చేయకుండా ఇప్పుడు నేరుగా వచ్చి ఎందుకు కలిసావు
వచ్చావని పారిజాతం ప్రశ్నిస్తుంది. పెళ్లి అనుకుంటున్నాం కదా! అందుకే అని జ్యోత్స్న అంటుంది. నువ్వు ఈ పెళ్లి జరగనివ్వవు కదా! అని పారిజాతం అంటుంది. ఎందుకు అని అడుగుతుంది జ్యోత్స్న. ఎందుకంటే రమ్య కడుపులో పెరుగుతున్న బిడ్డకి గౌతమ్ గడే కాబట్టి తండ్రి అని నాకు అర్థమైందని పారిజాతం జ్యోత్స్నతో అంటుంది. దీంతో నిజం ఎలా తెలిసిందని జ్యోత్స్న షాక్ అవుతుంది. ఈ మాటలు వింటున్న కావేరి కూడా అవాక్కవుతుంది. నిజం ఎలా తెలిసిందని ముఖంలో రంగులు మారాయా అని నవ్వుతుంది పారిజాతం. సత్తిపండు చెప్పాడు నిలదీసిన పారిజాతం. ఈ విషయం నీకెలా తెలిసిందని రమ్య చెప్పిందా అని జ్యోత్స్న అడుగుతుంది. సత్తిపండు చెప్పాడని పారిజాతం అంటుంది. ఈ సత్తిపండు ఎవరబ్బా అని కావేరి అనుకుంటుంది. రమ్యను గౌతమ్ మోసం చేశాడని దీప చెప్పిందంతా నిజమే, మరి నువ్వెందుకే అదేదో అబద్ధమైనట్టు అంత బిల్డప్ ఇచ్చావని పారిజాతం అంటుంది. నీ ఎంగేజ్మెంట్ దీప చెడగొట్టిందా, చెడగొట్టేలా నువ్వే చేసావా అని పారిజాతం నిలదీస్తుంది. గౌతమ్ ఎలాంటి వాడు తెలిసి ఎందుకు సైలెంట్గా ఉన్నావని అడుగుతుంది. గౌతమ్ అంటే నీకు ఇష్టం లేదని నాకు అర్థమైందని, మరి వాడు పిలిస్తే ఎందుకు వచ్చావని జ్యోత్స్నని పారిజాతం ప్రశ్నిస్తుంది. గౌతమ్ని ఎందుకు కాపాడవని అంటుంది. నిజాలు చెప్పేందుకు పారిజాతాన్ని పక్కకు తీసుకెళ్తుంది జ్యోత్స్న. ఏదో పెద్ద కుట్రే జరుగుతుంది, ఏదో తెలుసుకోవాలని కావేరి కూడా వారి మాటలు వినేందుకు వెళ్తుంది. చాటుగా మాటలు వింటుంది. గౌతమ్ని ఎందుకు కాపాడవని జ్యోత్స్నని మళ్ళీ అడుగుతుంది పారిజాతం. గౌతమ్ చెడ్డవాడని ప్రూఫ్ అయితే నీ దీప అందరి దృష్టిలో మంచిదవుతుందని, అది నాకు ఇష్టం లేదంటుంది జ్యోత్స్న. మరి ఈ పెళ్లి చేసుకుంటావా, ముహూర్తాలు పెడుతున్నారని పారు అంటే ఈ పెళ్లి జరగదని జ్యోత్స్న నమ్మకంగా చెప్తుంది. ఏం చేసినా ఈ పెళ్లి జరగదు, ఎలా ఆపుతావు అని పారు అడిగితే పెళ్లి ఆపేది నేను కాదు దీప అని జ్యోత్స్న గట్టిగా చెప్తుంది. దీప ఎలా ఆపుతుందని పారు అడుగుతుంది. అది తెలియాలంటే ఈ ఆట ఎలా మొదలైందో తెలియాలని జ్యోత్స్న అంటుంది. అందుకే అలా చేశా వినేసిన కావేరి. రమ్యను మోసం చేసి బెదిరిస్తుంటే దీప నిలదీసిన విషయాన్ని చెప్తుంది. అప్పుడే తాను గౌతమ్ ఇంటికి వెళ్ళి అదంతా చూశానని అంటుంది. ఇంట్లో ఇంట్లో పెళ్ళికి ఒప్పుకోకపోతే నేను దోషి అవుతాను. పెళ్ళికి ఒప్పుకున్నాక దీప ద్వారా ఆగిపోతే దీప చెడ్డదవుతుంది. నా మీద సింపతి వస్తుంది. దీపని ఇరికించాలని వాళ్ళకి క్యాటరింగ్ ఇచ్చి ఎంగేజ్మెంట్కి వచ్చేలా చేశా. ఎంగేజ్మెంట్ని దీప ఆపుతుందని నాకు తెలుసు. ఆ తర్వాత రమ్యను తీసుకొని వచ్చి తాను చేసింది తప్పు కాదని ప్రూవ్ చేసేందుకు చూసింది. మన ఇంట్లో దీపని మరింత చెడ్డదాన్ని చేసేందుకు మరో ఛాన్స్ దక్కింది. దాన్ని వాడుకున్నా అని జ్యోత్స్న అంటుంది. ఈ మాటలన్నిటినీ కావేరి వింటూనే ఉంటుంది. ఇదంతా దేనికోసమే అని పారిజాతం అడుగుతుంది. బావ కోసం అని జ్యోత్స్న అంటుంది. దీంతో పారు షాక్ అవుతుంది. జ్యోత్స్న బతికితే కార్తీక్ భార్యగానే బతుకుతుంది, చచ్చిన కార్తీక్ భార్యగానే చస్తుంది. మరొకరి జీవితంలో చోటు లేదు గ్రాని అని జ్యోత్స్న అంటుంది. నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావని పారు కంగారు పడుతుంది. ఇప్పుడు జరిగే దానివల్ల నష్టం నాకు కాదు దీపక్ అని జ్యోత్స్న అంటుంది. పెళ్ళి ఎలా ఆగుతుందని పారిజాతం అడుగుతుంది. దానికి నా వద్ద మరో ప్లాన్ ఉందని జ్యోత్స్న చెప్తుంది. దీపతోనే పెళ్ళి ఆగిపోయేలా చేస్తా. ఆ దెబ్బతో మన ఇంటికే కాదు బావ కూడా దూరం అవుతుంది అని జ్యోత్స్న అంటుంది. ఆ ప్లాన్ అంటే అని పారిజాతం అడిగితే సారీ గ్రాని, నేను ఎవరికి ఆ ప్లాన్ చెప్పను అంటుంది జ్యోత్స్న. బావ జీవితంలో దీప శౌర్య ఉండకూడదని అదే తన లక్ష్యం అని చెప్తుంది. ఇదంతా నేను ఆడుతున్న నాటకం అని దీపక్ తెలియదు. నిశ్చితార్థం ఆపినట్లే పెళ్ళి కూడా ఆపుతుందని జ్యోత్స్న అంటుంది. ఆ తర్వాత దీప ఏమవుతుందో నేను చెప్పను అని చెప్తుంది. నువ్వు ఇలాంటి ఆడదానివా, వింటుంటే నా భయం వేస్తుంది కదా అని కావేరి ఆశ్చర్యపోతుంది. బావ జీవితంలో దీపని ఎంతో కాలం ఉండనివ్వనని జ్యోత్స్న అంటుంది. దీపను బావని వేరు చేసేందుకే పెళ్లి ముహూర్తాలని జ్యోత్స్న అంటుంది. ఈ విషయాన్ని వెంటనే దీపతో చెప్పాలని అక్కడి నుంచి వెళ్తుంది కావేరి. శత్రువుకి ఎదురెళ్ళి గెలవలేనప్పుడు వెన్నుపోటు పొడవాల్సిందే గ్రాని, ఆట మధ్యలో ఉంది, పూర్తి చేయని అని జ్యోత్స్న అంటుంది. ఇవన్నీ ఇంట్లో తెలిస్తే అని కంగారు పడుతుంది పారిజాతం. తెలిసే లోపు దీప అనే మనిషే ఉండదని కసిగా అంటుంది జ్యోత్స్న. దీంతో ఈరోజు ఎపిసోడ్ అయితే ముగుస్తుందండి. జ్యోత్స్న కుట్రల గురించి కావేరి చెప్తే దీప ఏం చేస్తుందో తర్వాత ఎపిసోడ్లో తెలుస్తుంది.